ఇంటి ముందు రాముల వారి గుడి ఉందని చెప్పాను గదా! ఆ రాముల వారి గుడి వచ్చేసి గోపురం అలా ఏం కాదండి. ఇళ్ళ మధ్యన కొంచెం స్థలం గుడికైతే వదులుకున్నారనమాట. దాంట్లో ఒక స్లాబ్‌లాగా వేసి ఒక రూమ్‌ని అలా ఉంచేసి దాంట్లో ఫస్ట్ దేవుడి ఫోటోల వరకే ఉండేవి. ఆ తర్వాత ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే విగ్రహాలను పెట్టారు. గోపురం అలా ఏమి లేదు. సో, అదే అనమాట. గుడి అంటుంటాను కదా! గుడి. మా ఊర్లో వీధికొక రామాలయం అయితే ఉందండి. ఇప్పుడు మీకైతే అక్కడ లైటింగ్ అవన్నీ కనిపిస్తున్నాయి గదా! అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నారు. సో, గుడి చుట్టూ లైటింగ్ అయితే అలా పెట్టుకొని, చాలా చక్కగా అలంకరించారన్నమాట గుడిని. రోజు వాళ్ళతో పాటు అంటే స్వాములతో పాటు నా పూజ గూడా కంప్లీట్ అవుతుంది. ఆ భజనలు, కీర్తనలు వింటూ. ఎందుకంటే వాళ్ళు భజన చేసేటప్పుడు, మనం పూజ చేస్తున్నప్పుడు మన నోటెమ్మట గూడా స్వామివారికి చెప్పే చరణాలే వస్తూ ఉంటాయి. సో, అలా నేను చెప్పుకుంటూ గూడా పూజ అయితే చేసేసుకుంటున్నాను. మీరు మాత్రం నేనిక్కడ కేక్ కట్ చేస్తున్నానని చెప్పి నా పుట్టినరోజు అని మాత్రం మీరనుకోవద్దు. నా పుట్టినరోజు అయిపోయి ఆ కేక్ కటింగ్ టయానికి 1 వీక్ అయిపోయిందనమాట. ఆ కేక్ కటింగ్ జరిగిన నెక్స్ట్ డే మార్నింగు మా అబ్బాయి పుట్టినరోజు. అంటే ఒకే నెలలో మా అబ్బాయి పుట్టినరోజు నాది. సో, లాస్ట్ ఇయర్ అయితే నా బర్త్‌డేకి అంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన మొదటి రోజే చెల్లి, మరిది హైదరాబాద్ నుంచొచ్చి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అలాగే ఈసారైతే సడెన్ సర్ప్రైజ్ ఏం కాదు కానీ చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు, అమ్మ, చెల్లి వీళ్ళందరూ కలిసి ఉన్నారు గాబట్టి, అందుకని వాళ్ళు ఊరు వెళ్ళే రోజు ఇక కేక్ తెప్పిచ్చి సర్ప్రైజ్ ప్లానింగ్ లాగా చేసి, ఇక కేక్ కటింగ్ చేయించారనమాట. నా పెళ్ళైన తర్వాత లాస్ట్ ఇయర్ మా చెల్లుంది నా బర్త్‌డేకి. ఈ ఇయర్ అయితే చెల్లి, తమ్ముళ్ళు, అమ్మ అందరూ ఉన్నారు. సో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో, ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్